వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ తేజోవనం అర్బన్ ఫారెస్ట్లో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్, అటవీ శాఖ అధికారులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవాన్ని ప్రారంభించారని, అందులో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తాము ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 17 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మహోత్సవంలో భాగంగా అటవీ శాఖ వారు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హానరబుల్ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని గుర్రంగూడ, రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగానే మన జిల్లాలో కూడా మనం ప్రారంభించడం జరిగింది. మన జిల్లాకు కూడా టార్గెట్ ఈసారి 17 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తప్పకుండా మనందరం కూడా ఈ వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములై దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని అందరం కూడా కోరటం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వనోత్సవ సందర్భంగా మొక్కలు నాటడం మరి ఇది నిజంగా పరిహారానికి చాలా అంది. కానీ దీన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. మరి ఇది ఒక నామవశంగా పేపర్ స్టేట్మెంట్లు మామూలుగా చెప్పడానికి దునియా వరకు ఉంటుంది. ఖచ్చితమైన నిర్ణయంతో ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఇలా కన్స్ట్రక్షన్ దగ్గర కూడా బిల్డింగ్లకు కూడా ఇలా హైదరాబాద్లో ఎక్కువ వనమాలం కనబడుతుందంటే, పచ్చదనం కనబడుతుందంటే ప్రతి ఒక్క బిల్డింగ్ ఒక చెట్టు ఉంటుంది కాబట్టి అది దానివలన మనకు పచ్చదనం కనబడుతుంది. ఇక్కడ మనకు చిన్న చిన్న పల్లెలలో మాత్రం ఇళ్ళల్లో కూడా ఎక్కడ మొక్కలు లేవు కాబట్టి ఆ మొక్కలు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి మొక్కలు నాటుకొని అవి కూడా చేసి ఈ అడవి శాఖలో కూడా పండ్లు పలహా చెట్లే పెట్టాలి. కానీ ఈ పనికిరాని చెట్లు పెట్టి అడవిలో ఉన్న కోతులు ఊళ్ళకి వస్తున్నాయి కాబట్టి దానికి అడవి జంతువుకు కూడా ఆహారం దొరకాలంటే అన్ని రకాల పండ్ల చెట్లు పెడితేనే అడవి జంతువులు కూడా ఊళ్ళకి రాకుండా అవుతాయి. కాబట్టి అన్ని మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు జై కాంగ్రెస్, జై